తెలియజేయడానికి వెళ్తే నా మీదే ఆ రోజు దాడి జరిగింది. సరే అది ఓకే. దాడి చేశారు. నా మీద దాడి చేశారు. నా కారు అద్దాలు పగలగొట్టారు. మా వాళ్ళు కొట్టారు. సరే ఆ కేసుకు సంబంధించి ఆ రోజున్న కేసుని మళ్ళీ ఆల్టర్ చేశారు. మమ్మల్ని సుప్రీం కోర్ట్ దాకా లాగారు. బెయిల్ తెచ్చుకొని ఇయన్నీ. అంటే ఇది కరెక్టా అని అడుగుతా ఉన్నా రాజకీయాల్లో. అంటే ఆ రోజు ఆ మీరెళ్ళింది కేసుని కాదు ఇప్పుడు కాదండి. ఆల్టర్ చేసి ఆ రోజు సెక్షన్స్ వెళ్ళిన మీరు కార్లలో మీరు అధికారంలో ఉన్నారు యాక్చువల్లీ. ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు. సో, ఆయన ఇంటి మీదకి మీరు ఆ కాన్వాయ్‌తో వెళ్ళిన పర్పస్ వేరే అయ్యుండొచ్చు. కానీ జనాల్లోకి బాగా నెగెటివ్‌గా పోలా? ఒక చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి జోగి రమేష్ గారు ఈ రకంగా ఇంతమంది మంది మార్బలంతో వెళ్ళిపోతారా అనేది. అంటే అదే భువనేశ్వర్ గారిని ఉద్దేశించి అది మీ పార్టీ మీరు నాయకులు ఆ రకంగా కించపరిచేలా భాష మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆఫీసులో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నారు గానీ, జగన్ గారి ఇంటి మీదకి ఎవరిని పంపలేదు కదా! లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీదకి దాడి కోసం ఎవరిని ఒకటి పంపలేదు కదా! దాడి అనే మాటని పక్కన పెట్టండి సార్ అశోక్ గారు. ఓకే. ద నేను 30 కారులో వెళ్ళిన మాట అది వాస్తవం కాదు, అబద్ధం. నేను ఇబ్రహీంపట్నం నుంచి బయలుదేరి నా అంచులతో వెళ్ళింది 4 వెహికల్స్. ఓకే. నా ఇప్పుడు మీరు కూడా చూస్తుంటారు. కరకట్ట మీద కార్లన్నీ నాయి అనుకుంటే ఎట్లా సార్ అది? తప్పు ఓకే. కదా! మీరు కానీ మీ ఇంకోటి కూడా ఖాతాలో చెప్తా పడిపోయినాయి ఉన్నారు. అవన్నీ. చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అని అన్నారు అని చెప్పేసి ఆ మాట ఏదన్నా ఒకవేళ అంటే అది 100కి 100 పాళ్ళు. నేను కాదు. నా కుటుంబ సభ్యులు కూడా, నా భార్య కూడా ఆ రోజు ఒకవేళ ఆ విజువల్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పు మమ్మల్ని అడిగారు. మమ్మల్ని నిలదీశారు. అసెంబ్లీకి వెళ్ళొస్తే మమ్మల్ని అడిగారు. నా భార్య అడిగింది నన్ను. మీరు అసెంబ్లీకి వెళ్ళేది ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడే భాష కోసమా? అటువంటి మాట మాట్లాడొచ్చా? చంద్రబాబు నాయుడు గారి భార్యను ఉద్దేశించి మాట్లాడొచ్చా అని చెప్పి మమ్మల్ని అడిగారు. మేము తలదించుకునే పరిస్థితి. కానీ కొంతమంది చేసిన పనుల వల్ల పార్టీకి నష్టం కలిగి ఉండొచ్చు. వాళ్ళ వల్ల కలిగి ఉండొచ్చు, నా వల్ల కలిగి ఉండొచ్చేమో లేవో కానీ కొన్ని విషయాల్లో తప్పును తప్పుగానే ఖండించుకోవాలా. దీన్ని మేమందరం కూడా బేరీజ్ చేసుకోవాలి. ఓటమిలో కారణాలు ఉంటాయి. ఇది కూడా కారణం అవ్వచ్చు. లేకపోతే నేను అయ్యన్న పాత్రుడు గారు ఇట్లా అన్నారని చెప్పేసి నేను ఆవేదన చెంది నేను బాధపడి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి నిరసన తెలియజేయడానికి వెళ్తే దాన్ని తీసుకెళ్ళి ఆ ఖాతాలో ఇచ్చాము. అది కూడా తప్పు అవ్వచ్చు. కానీ మేము కూడా దాన్ని ఆత్మ పరిశీలన చేసుకుంటున్నామండి అశోక్ గారు. అంటే 100% వంశీ గారు, భువనేశ్వర్ గారిని తప్పుగానే ఉద్దేశించి చేసిన ఖండించాల్సింది. కామెంట్సు, అసెంబ్లీలో అంబటి రాంబాబు గారు చేసిన కామెంట్సు ఖచ్చితంగా పార్టీకి నష్టం చేకూర్చాయా అని యాక్సెప్ట్ చేస్తున్నారా? అంబటి రాంబాబు గారు ఏమన్నారో నాకైతే తెలియదు కానీ మీరు చెప్పినట్టుగా ఒకవేళ ఆ కామెంట్ కన్నా జరుగుంటే నేను ఆ రోజున అసెంబ్లీకి లేట్గా వెళ్ళా. ఆ కామెంట్ కన్నా ఎక్కడైనా ఉచ్చరించుంటే 100% 100కి 100 రూపాయలు అది తప్పు. పార్టీకి అది అది ఒక మంచిది కాదు. ఎందుకంటే పార్టీలో ఉన్న వ్యక్తులు ఒకవేళ వ్యక్తిగతంగా లేకపోతే పార్టీ పరంగా ఏదైనా చంద్రబాబు నాయుడు గారి మీదో లోకేష్ మీద ఏదైనా ఉంటే వాళ్ళని మాట్లాడాలి కానీ ఇంట్లో ఉన్న ఒక తల్లిని ఉద్దేశించో లేకపోతే భార్యను ఉద్దేశించి మాట్లాడటం ఇది సబబు కాదని చెప్పేసి నేను ఘంటాపదంగా చెప్తాను సార్. ఎందుకంటే కక్ష లేకపోతే కక్షలో కార్పణ్యాలు ఏముంటుంది సార్ రాజకీయాల్లో? ఏదైనా ఉంటే మేమే మాట్లాడుకుంటాం. అంతేగాని ఇళ్లల్లో వాళ్ళ గురించి ఎందుకు సార్ అది? ఇది 100కి 100 రూపాయలు ఇది కరెక్ట్ కాదు. ఇది ఈ ఈ సన్నివేశం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్లు పెట్టుకుని వెళ్ళే విషయం కూడా మాకు మాకు మైనస్. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. అది 100కి 100 ఎవరేమనుకున్నా సరే ఇది నేను చెప్పేస్తాను. అంటే అప్పుడు డిస్కషన్ రాలేదండి? మీరు జగన్ గారికి అత్యంత సన్నిహితులు. అప్పుడు మీరు మంత్రిగా కూడా ఉన్నారు. ఇది పార్టీలో ఎక్కడా డిస్కషన్ రాలేదు. ఇది మనకి వల్లభనేని నుంచి ఈ మాట అనటం వల్ల వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంది. మన పార్టీ నష్టపోతుంది అనేది జగన్ గారికి గాని జగన్ గారికి అసలు ఈ విషయాలు తెలియదు సార్. ఓకే. ఇది కూడా మనం దృష్టిలో ఉంచుకో. అక్కడ జరిగింది అదేమి మనం మైక్ తీసుకొని మాట్లాడిన విషయాలు కాదు అక్కడ. అక్కడ లోపల కూర్చున్న మాటలని వక్రీకరించారో లేకపోతే ఇంకోటి కానీ జగన్ గారి దాకా ఈ విషయాలు వెళ్ళలేదు. జగన్ గారు ఒక మానవతావాది. ఎవరినన్నా కానీ ఇంట్లో వ్యక్తుల్ని మహిళలను కానీ ఎవరన్నా అంటే మాత్రం 100కి 100 రూపాయలు అక్కడే ఆయన ఖండిస్తాడు. అవసరమైతే బయటికి వెళ్ళమని చెప్తాడు. అటువంటి గొప్ప వ్యక్తి. ఎందుకంటే జగన్ గారు మహిళల విషయంలో ఆయన చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులైనా లోకేష్ గారి కుటుంబ సభ్యులైనా ఎవరినైనా సరే ఆయన తన కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటాడు. మహిళల విషయంలో ఎప్పుడు కూడా పొరపాటున కూడా ఎవరైనా అంటే మాత్రం ఊరుకోడు. అంటే వల్లభనేని వంశీ వల్ల పార్టీకి నష్టం జరిగింది.
నేను అక్కడ వల్లభనేని వంశీ ఏమన్నాడా, లేపోతే అక్కడ ఉన్న పక్కన ఉన్న వాళ్ళు ఏమన్నారా అనేది నేను వినలేదు. నేను అసలు ఆ రోజు అసెంబ్లీకి కూడా లేట్‌గా వెళ్ళాను. కానీ ఆ భాష గాని ఎవరన్నా మాట్లాడుంటే మాత్రం తప్పు. తప్పు. అసెంబ్లీలో చంద్రబాబు కాదనుకుంటా నాయుడు గారు వల్లభనేని వంశీ పెద్దవాళ్ళు. అన్నది బయట. వయసులో బయట బయట మాట్లాడారు. అది మీకు తెలుసు కదా! బేసిక్‌గా మీరు అది వినే ఉంటారు, మేము చూసే వినలేదు ఉంటారు సార్. కదండీ! ఆ! నే నే లే నే నేనే చెప్తున్నాను కదా! అశోక్ గారు. నేను ఆ రోజున అసెంబ్లీకి లేట్‌గా వెళ్ళాను. ఆ సంభాషణ అట్లా జరిగుంటే మాత్రం 100% తప్పది. మా మాకు అది నష్టం. మా పార్టీకి నష్టం. ఎందుకంటే 2 మాటలు అటువంటి భాష అసలు మాట్లాడకూడదు సార్. ఇప్పుడు అదే వల్లభనేని వంశీ దాదాపు ఒక ఇప్పుడు 2, 3 నెలల నుంచి జైల్లో ఉన్నారు. రీసెంట్‌గా బాగా అనారోగ్యానికి కూడా గురయ్యి ట్రీట్మెంట్‌లు తీసుకొని అసలు గుర్తుపట్టలేనట్టుగా అయిపోయారు వల్లభనేని వంశీ. మీ సహచరుడు, మీ కృష్ణా జిల్లా వాసి, ఆ వ్యక్తిని 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అతన్ని ఇవాళ జైల్లో, విజయవాడ జైల్లో అలా చూసిన తర్వాత ఒక నాయకుడిగా ఏం చెప్తారండి? చాలా బాధాకరం విషయం సార్. ఎందుకంటే కక్ష సాధింపులు ఇటువంటివి కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆహ్, ఒక కేసు పెడితే బెయిల్‌తో బయటకొస్తాం. పొద్దాక పీటీ వారెంట్లు పెట్టి దాన్ని ఎక్స్‌టెన్షన్ చేసుకుంటా ఇన్ని నెలల పాటు అది అంటే కక్ష ఉండొచ్చు గానీ, ఆ కక్షని ఈ విధంగా తీర్చుకోవడం అనేది దారుణం అని చెప్పేసి నేను అంటే భావిస్తాను. కక్ష కరెక్ట్ సాధింపా? కాదని నేను కర్మఫలమా? భావిస్తాను. మేమైతే వంశీ మీద కక్ష సాధింపే అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక కేసు పెట్టొచ్చు. ఆ కేసు బెయిల్ తీసుకొని బయటకు. కానీ పీటీ వారెంట్లు యేసుకుంటా ఇన్ని నెలల పాటు అతన్ని ఇబ్బంది పెట్టడం, అతను అనారోగ్యం పాపం హాస్పిటల్‌లో చాలా జైల్‌లో ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితులు. హాస్పిటల్‌లో కూడా తీసుకురాకుండా వెంటనే క్షణాల్లో చూయించి తీసుకెళ్ళిపోవటం ఇది కావాలని చేస్తున్న కుట్ర. అంటే కొడాల నానిని కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆ అరెస్ట్ భయంతోనే కొడాల నాని గుండెపోటని ముంబై హాస్పిటల్‌లో చేరి సర్జరీలు చేయించుకుంటూ ఉన్నారు. నాటకాలు ఆడుతున్నారు అనేది ఆహ్, లోకేష్ గారు పదే పదే అంటున్న మాట. నా రెడ్ బుక్ పేరెత్తితేనే వణికిపోతున్నారు. ఈ రకంగా డ్రామాలు ఆడుతున్నారు అన్నది కూడా రీసెంట్‌గా ఆయన ఒక కామెంట్ చేశాడు. హార్ట్ సర్జరీ చేయించుకుంటే కూడా దీన్ని కామెంట్ చేసుకుంటా భయపడటం ఇయన్నీ అంటే హాస్పిటల్‌లో డాక్టర్లు ఏఐజీలు ఇయన్నీ గూడా తప్పుడు రిపోర్ట్‌లంటారు అశోక్ గారు. ఇయన్నీ గూడా ఏంటంటే రెడ్ బుక్కు ఒక సంవత్సరం అయిపోయిందండి. ఆ మాటని వాడుతూ సంవత్సరం అయిపోయింది. కాలక్షేపం చేసేశారు. భయభ్రాంతులు చేశారు. అక్రమ కేసులు పెట్టారు. జైళ్ళకి పంపించారు. ఇంకెంతకాలం మీరు ఇదే రెడ్ బుక్‌ని పట్టుకొని పరిపాలన చేస్తారు? మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి గదా! సూపర్ సిక్స్‌లు, అమరావతి రాజధాని, లక్షల ఉద్యోగాలు ఏమైపోయినాయి ఇయన్నీ? ఈ రోజున మిమ్మల్ని ఎందుకు ప్రజలు అసహించుకుంటా ఉన్నారు? సంవత్సర కాలంలోనే ప్రజలు మిమ్మల్ని ఎందుకు అసహించుకొని రోడ్ల మీదకొచ్చారు? మరి ఒక్కసారి మీరు బేరీజు జేసుకోండి. మేము మొన్న 4వ తారీఖు ప్రజా వ్యతిరేక విధానాల మీద మీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద మేము పిలిపిస్తే వేలాది మంది రోడ్ల మీదకి వచ్చారంటే దాన్ని చూసైనా మీరు కళ్ళు తెరవండి. మీరు ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చడం కోసం ప్రయత్నం చేయండి తప్ప రెడ్ బుక్ తీస్తా, వాళ్ళని అరెస్ట్ చేస్తా, వీళ్ళని అరెస్ట్ చేస్తా. ఇందాక చెప్పాను. ఎల్లకాలం ఆ సీట్లు ఒకళ్ళే కూర్చోరు. భూమి గుండ్రంగా ఉంటది. తప్పనిసరిగా అధికారం శాశ్వతం కాదు అని చెప్పేసి మీ ద్వారా లోకేష్‌కి చెప్తాం. అంటే వాళ్ళు రెడ్ బుక్ అన్నారు. మీరు బ్లూ బుక్ అంటున్నారు కదా! జగన్ గారు బ్లూ బుక్ ఓపెన్ చేస్తాం. మేము కూడా పేర్లు రాసుకుంటున్నాం అంటున్నారు. అంటే రేపొద్దున మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ బ్లూ బుక్‌లో ఉన్న పేర్లు ప్రకారం అరెస్ట్‌లే జరుగుతాయి కదా! ఇయన్నీ సార్ ప్రజలకి మేలు చేయాలి సార్. రెడ్ బుక్‌లు, బ్లూ బుక్ ఇయి కాదు. ఈ శాశ్వతం కాదండి. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా మంచి ముద్రలు కావాలా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఒక గొప్ప వ్యక్తిగా శాశ్వతంగా మిగిలిపోయాడు ప్రజల హృదయాల్లో. అట్లానే ప్రజల హృదయాల్లో నిలిచిపోయే విధంగా మనం ఉండాలి, పనులు చేయాలి తప్ప రెడ్ బుక్కులు తెస్తాం, బ్లూ దీన్ని నేను హర్షించనండి. ఇది కరెక్ట్ కూడా అంటే కాదండి. మీ ఎందుకంటే జిల్లాకే సంబంధించిన మాజీ లోకేష్‌కి ఏదో మంత్రి పాపం పేర్ని నాని గారు ఒక కామెంట్ చేశారు మొన్న. రంగా గారిని ఆ రోజు హత్య చేయించారు. ఏంటి సార్? అప్పుడున్న ఎన్టీఆర్ ప్రభుత్వం కుప్పగూలింది. పార్టీ పూర్తిగా దెబ్బతినిపోయింది. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత వల్లభనేని వంశీని అదే విధంగా చంపాలని చూస్తున్నారు. వల్లభనేని వంశీకి ఏమన్నా జరిగితే, ఆయన చచ్చిపోతే
తెలుగుదేశం ప్రభుత్వం ఇదే విధంగా కుప్పకూలుతుంది అని అప్పుడు రంగా గారికి ఇప్పుడు వల్లభనేని వంశీ గారికి రెండింటికి కంపేర్ చేస్తూ మాట్లాడారు. మీరు రంగా గారికి శిష్యుడు. మీరు చిన్నప్పటి నుంచి రంగా గారికి శిష్యుడు. అవును. ఆయన ఫాలోవర్. ఎలా చెప్తారండి దాన్ని? ఇది ఒక విధంగా చెప్పాలంటే నక్కకి నాగలోక అనుకున్న తేడా ఉంటుంది సార్. రంగా గారిని దయచేసి అంటే నాని మాకు మిత్రుడైనా ఒకటే చెప్తాను. రంగా గారిని కంపేర్ చేయొద్దు. రంగా గారు ఒక ప్రజల వీరుడు. ఒక పోరాటాల్లో నుంచి పుట్టిన యోధుడు. అసలు కోస్తా జిల్లాల్లో ఈ రోజున రంగా గారి ఆయన పేరు చెప్తే అంటే అప్పుడు మేము ఆయనతో పాటు తిరిగిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆయనతో నడిచిన నడక కాబట్టి విజయవాడ నగరానికి వస్తే కోస్తా జిల్లాల నుంచి రంగా గారిని చూస్తే కడుపు నిండిపోయేది. ఏదన్నా ఆపద ఏదన్నా ఇబ్బంది వస్తే రంగా గారి దగ్గరికి వస్తే ఆ ఆపద తీర్చేవాడు, ఆ బాధలు తీర్చేవాడు అని చెప్పేసి ఒక 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 ప్రజావీరుడు సార్. ఆయనకిను వేరే వాళ్ళకి దయచేసి పోల్చవద్దు. మిత్రుడు వంశీ కూడా ఆయన ఆరోగ్యంగా రావాలా, మంచి రేపు రాబోయే భవిష్యత్తు ఉండాలని చెప్పేసి కోరుకుంటాను. కానీ రంగా గారిని వేరే వాళ్ళతో కంపేర్ చేయొద్దు.